వదినా? ఒక్క నిమిషం. కనీసం ధనం పెండ్లికైనా నన్ను రమ్మని కబురు పంపినావు. చాలా సంతోషం. తల వంపులు తెచ్చేవాళ్ల మాటలు వినకుండా ఎప్పుడూ నువ్వు తలెత్తుకోవాలనే ఆలోచన నేను మా అమ్మ చెప్పిన మాట విని మా అన్న కూతుర్ని ధనంని నీ హక్కున చేర్చుకుని ఇవాళ అదే తల్లి స్థానంలో నిలబడి దాన్నో ఇంటిదాన్ని చేస్తున్నావు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. మా అన్నా వదినల ఆత్మలు కూడా శాంతిస్తాయి. నా భార్య దుర్గమ్మ మనసు ఎంతో గొప్పదని ఇవాళ అందరూ గర్వంగా చెప్పుకుంటారు. పెండ్లైనాక నువ్వు ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా. పిన్ని, 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 పిన్ని. ఏంది ధనం? ఏమైనాది? ఆయన పెళ్లి కూతురు ఇట్లా బయటకు వచ్చుడేంది? పిన్ని, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది నీ గౌరవానికి, నీ పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. అదే చెప్పాలని వచ్చాను. ఏంది అది? మళ్ళా కవిత ఏమైనా చేసినదా? అబ్బా, కవిత కాదు పిన్ని, నీ చిన్న కోడలు. నీ పరువు గంగలో కలిపేస్తుంది. నీ పరువు గంగలో కలిపేస్తుంది. దానం, నువ్వెవరి గురించి అయినా చెప్పు, వింటాను. పద్మావతి గురించి చెడుగా చెప్తే మాత్రం మంచిగుండదు. అయ్యో పిన్ని, పద్మావతి నువ్వనుకున్నంత మంచిది కాదు. మంచిది కాదు. తను నిన్ను మోసం చేస్తుంది. ఇదిగొద్దాను, పెండ్లి కూతురు అని నిన్ను తిట్టకుండున్నాను. పో, పెండ్లి సమయం వరకు బయటికి రాకు. ఎల్లో. అయ్యో, నేను చెప్పేది కాస్త విను పిన్ని.